మీ సంతానమే మీ కర్మ. పిల్లలు ఆత్మకి ఉన్న సంబంధం నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది విశ్వం నడిచే ఒక గణిత శాస్త్రం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లోని ధృతరాష్ట్రుని కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది పుత్రులు మరణించిన వార్త విని ధృతరాష్ట్రుడు కుమిలిపోతాడు. అప్పుడాయన కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు, ఒక రాజుగా ఎంతోమందికి సహాయం చేశాను. మరి నా 100 మంది పుత్రులు నా కళ్ల ముందే మరణించేంతటి ఘోరమైన శిక్ష నాకు ఎందుకు పడింది అని. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పిన ఆ భయంకరమైన కర్మరహస్యం ఏమిటి? ధృతరాష్ట్రుడు 50 జన్మల క్రితం చేసిన ఆ తప్పేంటి? మన సంతానానికి మన గత జన్మల కర్మలకు ఉన్న ఆ నిగూఢమైన సంబంధం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. 50 జన్మల క్రితం ధృతరాష్ట్రుడు ఒక వేటగాడు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టుపై ఉన్న పక్షి గూటిని చూసి అందులోని 100 పక్షి పిల్లల కళ్ళు పొడిచి వాటిని చంపేస్తాడు. ఆ పక్షి తల్లిపడ్డ ఆవేదన, ఆ పక్షి పిల్లల ప్రాణ సంకటం ఇప్పుడు 100 మంది కౌరవుల రూపంలో ధృతరాష్ట్రుడికి ఎదురయ్యింది. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, మరి ఆ శిక్ష ఇన్ని జన్మల తర్వాత ఎందుకు వచ్చింది అని. దానికి సమాధానంగా కృష్ణుడు, ఏదైనా ఒక కర్మ ఫలించాలంటే దానికి తగిన సమయం, సందర్భం రావాలి. 100 మంది పుత్రులు నీకు పుట్టాలన్నా వారందర్నీ నువ్వు కోల్పోయేంతటి పుణ్యం నీ ఖాతాలో ఉండాలి. ఆ పుణ్యం కూడబెట్టుకోవటానికి నీకు 50 జన్మలు పట్టింది. పుణ్యం అయిపోగానే పాత పాపం పడగవిప్పింది అని చెబుతాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, మనం చేసే ప్రతి చిన్న పని ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడు మొలకెత్తుతుందో ఎవరూ చెప్పలేరు, కానీ అది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా సంతాన రూపంలో మన జీవితంలోకి వచ్చే కర్మను ప్రారబ్ధ కర్మ అంటాము. అంటే దీన్ని అనుభవించక తప్పదు. గాంధారీ జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. 100 మంది బిడ్డలున్నా ఒక్కడూ ఆమె మాట వినలేదంటే దానికి కారణం గత జన్మలో ఆమె పక్షుల గుడ్లను పగలగొట్టడమే. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఒక ఆత్మ మరొక ఆత్మకు భౌతికమైన శరీరాన్ని మాత్రమే ఇవ్వగలదు, కానీ ఆ ఆత్మ మోసుకొచ్చే కర్మల మూటను మార్చలేదు. అందుకే